నమస్తే. ఆపరేషన్ సింధూరు పాఠ్యపుస్తకాలకు ఎక్కనుంది. మొన్న పెహల్గాన్ దాడి తర్వాత పాకిస్తాన్ను చౌదెబ్బతీసింది భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో. అయితే ఆ విజయాన్ని పుస్తకాలకు ఎక్కిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎన్సీఆర్టీ సిలబస్లో ఆపరేషన్ సింధూర్ని పొందుపరచనుందనమాట. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనౌన్స్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల్లో చాలా మార్పులు ఉంటాయి. భారతదేశం నిజమైన చరిత్ర ఉంటది. ఇంకా ఈ తరము నిజమైన చరిత్రను, విజయాల చరిత్రను మాత్రమే చదువుతుంది. ఏదో విదేశీ దండయాత్రికుల గొప్ప చరిత్రను, అవాస్తవాలను, అబద్ధాలను ఇంతకాలం ప్రచారం చేశారు సిలబస్ లో పెట్టి తప్ప. ఇప్పుడు కాదు, భారతదేశం నిజమైన ఘన చరిత్రను, భారతదేశ గుర్తింపును ప్రతిబింబించే లక్ష్యంతో ఈ మార్పులు ఉంటాయని ఆయన చెప్పినారు. అందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా మన సిలబస్ ప్రక్షాళన జరగలేదు. ఇంకా మెకాలే విద్యా విధానాన్ని మనం అనుసరిస్తూ పోయినాం. ఆ ఫలితాలు కూడా చూస్తున్నాం. అసలైన మన చరిత్రను మనం మర్చిపోయేలా చేశారు పాలకులు, బ్రిటిష్ ఏజెంట్లుగా ఇక్కడ కొన్నేళ్ల పాటు ఏలిన పాలకులు. అయితే దానికి చెక్ పెడుతూ జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, NEP 2020. అట్లా ఒక విద్యారంగంలో ఒక సంస్కరణ అని చెప్పొచ్చు, ఇదైతే ఒక రిఫార్మ్ అని చెప్పొచ్చు దీన్ని. అంటే సనాతన ధర్మం విలసిల్లిన 1000 ఏళ్ల చరిత్ర గల ఈ దేశాన్ని, అఖండ భారత్ను అద్భుతంగా ఏలిన రాజులు, ఇక్కడి ఆధ్యాత్మిక గురువులు, యోధుల గురించి మాత్రమే ఉంటది. వాళ్ళకి ఇంతకాలము చరిత్రలో పాఠ్యపుస్తకాల్లో చోటు లేకుండా చేశారు. మేము ఆ పని చేస్తాం. ఆ నిజమైన చరిత్రను, వాస్తవ చరిత్రను, భారతదేశ విజయాల చరిత్రను, ఇక్కడి చక్రవర్తుల విజయాల పరంపరను, ఎందుకంటే విదేశీ పాలకులు కదా, 100 ఏళ్ల పాటు ఎంత దెబ్బతిని ఉన్నాం కదా. ఎంతమంది రాజులు విదేశీ వలసలని అడ్డుకునే ప్రయత్నంలో ఎంతమంది రాజులు ఈ దేశం కోసం పోరాడారు. వాళ్ళందరి చరిత్ర ఉంటది, నిజమైన వీరుల చరిత్ర ఉంటది అని చెప్పారు ఆయన. అయితే ఇది ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీగా తీసుకున్నది కాదు, ఇది ఒక పార్టీ ఆలోచన కాదు, ఇది జాతీయ ఆలోచన అని కూడా అన్నారు ఆయన. అందులో భాగంగా ఇంకా ఇటీవల భారత్ పాకిస్తాన్ మీద తీసుకున్న సైనిక చర్య ఆపరేషన్ సింధూర్ కూడా పాఠ్యాంశాల్లో ఎక్కనుందనమాట. మీకు తెలుసు ఎంత వక్రీకరణ జరిగిందో. ఇప్పటికీ కూడా కొన్ని స్టేట్ సిలబస్లో, ఇదేమో కేంద్రం తీసుకున్న నిర్ణయం కదా, స్టేట్ సిలబస్లో వెస్ట్ బెంగాల్లో పాఠ్యపుస్తకాల్లో ఎంత హిందుత్వ వ్యతిరేకత ఉంటుంది అంటే, హిందూ వ్యతిరేక పాఠాలు ఉంటాయి అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆర్యుడు రాముడు ఎక్కడి నుంచో వచ్చాడు, అట్లా రోమింగ్ చేస్తూ రోమింగ్ చేస్తూ వచ్చిండు కనుక రామ్ అయిండంట. ఎగ్జాంపుల్గా చెప్పాను నేను మీకు, మొన్ననే చూసాను నేను. చిన్నపిల్లల పుస్తకాల్లో, హిందీ ఇంగ్లీష్ పుస్తకాల్లో 2 క్యారెక్టర్స్ని తీసుకుంటారు. ఒకటి రాముడు అయి ఉంటాడు ఖచ్చితంగా, అవతల రహీమో ఇంకేదో ఉంటుంది. రాముడు రోజు స్నానం చేయడు, శుభ్రత పాటించడు. రహీం రోజు స్నానం చేస్తాడు, శుభ్రత పాటిస్తాడు. మంచి లక్షణాలన్నీ రహీంకుంటే రామ్కుండవు అనమాట. మొన్ననే చూసాను నేను, సోషల్ మీడియాలోనే చూసాను. అట్లాంటి మధ్యలో ఈ సోషల్ మీడియా కొంచెం చైతన్యవంతమైన తర్వాత, సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత చాలా విషయాలు ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి మనకి. అట్లా ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారనమాట, ఆపరేషన్ సింధూర్ని ఇంకా పాఠ్యపుస్తకాల్లో ఉంటుంది అని. ఇంకా చాలా మార్పులు జరుగుతాయి, నిజమైన చరిత్రను పుటల్లోకి ఎక్కిస్తామని ఆయన చెప్పారు. మీరేమంటారు దీనికి? కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.